హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ లేకపోతే ఎవరైనా స్టేటస్గా కానీ సెట్ చేసుకున్నప్పుడు మీరు చూసే ఉండొచ్చు. ఇటువంటి ఫోటోస్ అనేవి ఇప్పుడు చాలా వైరల్ అయితే అవుతున్నాయి అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక పర్సన్ ఉంటాడు. ఆ పర్సన్ వెనకాల మీ నేమ్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ ఒక్క ఫోటోనే కాదు, ఇక్కడ ఈ ఫోటో కూడా చాలా కూల్గా ఉంది. ఈ ఫోటో అయితే ఇంకా సూపర్గా ఉంది, నాకు నచ్చింది. ఈ విధంగా మీరు ముందుగా మీరు ఇక్కడ చూసినట్టయితే రాముడు వచ్చేలా, వెనకాల మీరు కూర్చున్నట్టుగా మీ నేమ్ వచ్చేలా ఈ విధంగా సెటప్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో దీనికోసం మీరు పెద్ద కష్టపడాల్సింది కూడా ఏం లేదు. చిన్నగా మీరు ఒక టెక్స్ట్ ఇచ్చేసి అక్కడ నుంచి జనరేట్ పైన ప్రెస్ చేసినట్టయితే మీకు నచ్చిన ఫోటో ఈ విధంగా మీకు క్రియేట్ అయ్యి వచ్చేస్తుంది అనమాట. సో మీరు కూడా ఇటువంటి ఒక ఫోటోని జస్ట్ 1 క్లిక్ తోటి క్రియేట్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అని చెప్పేసి డీటెయిల్గా తెలుసుకోబోయే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా మీరు కూడా ఇంతకుముందు నేను చూపించినట్టుగా అటువంటి ఒక ఫోటోని జస్ట్ 1 క్లిక్ తోటి మీరు క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి అలా చిన్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ వచ్చేసి మనకు మైక్రోసాఫ్ట్కి సంబంధించిన అప్లికేషన్. మీరు పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు, సింపుల్గా డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సింపుల్గా గెట్ స్టార్టెడ్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ కింద మీరు చూసినట్టయితే కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. ఇందులో చివరిలో మీరు చూసినట్టయితే యాప్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సింపుల్గా దాని పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇటువంటి కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ సింపుల్గా మీరు ఈ విధంగా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇందులోనే మనకు ఇమేజ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, ఇమేజ్ క్రియేటర్ అని చెప్పేసి. సింపుల్ దాని పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇది మళ్ళీ ఇంకొక కొత్త ట్యాబ్లోకి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ ఇందులో నేను ఇక్కడ అకౌంట్ అయితే క్రియేట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నాకు ఈ విధంగా డైరెక్ట్ ఓపెన్ అయింది. మీకు ఒకవేళ ఈ విధంగా ఓపెన్ కాకపోతే మీ మొబైల్ నెంబర్తో కానీ లేకపోతే ఈమెయిల్ ఐడితో కానీ ఇక్కడ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోమని చెప్తుంది. ఇది మైక్రోసాఫ్ట్కి సంబంధించిన అప్లికేషనే కాబట్టి మీరు సింపుల్గా అక్కడ మీ మొబైల్ నెంబర్ లేదా మీ జీమెయిల్ ఐడి వేసేసి అక్కడ ఒక ఓటీపీ వస్తుంది, దాన్ని వెరిఫై చేసుకుంటే సరిపోతుంది అనమాట. మీ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే డిస్క్రైబ్ వాట్ యూ వాంట్ లైక్ టు క్రియేట్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇందులో మనం ఇక్కడ ఒక కంటెంట్ అయితే ఇవ్వాలి. నేను ఇక్కడ సింపుల్ నేను ఆల్రెడీ దాన్ని రాసి పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ లాంగ్ ప్రెస్ ఇచ్చేసి పేస్ట్ పైన ఈ విధంగా ప్రెస్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా మనకు ఒక టెక్స్ట్ అయితే వచ్చిందనమాట. సో మీకు ఈ టెక్స్ట్ ఎక్కడ దొరుకుతుందంటే నేను ఈ టెక్స్ట్ని మీకు డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే కామెంట్స్లో పిన్ చేసి పెడతాను. అక్కడ నుంచి మీరు టెక్స్ట్ని అయితే తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఇందులో మీరు కొన్ని చేంజ్మెంట్స్ అయితే చేయాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే అభయ్ అని చెప్పేసి ఉంది కదా, సింపుల్ దాన్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేసేయాలి. మీ నేమ్ ఇవ్వాలన్నమాట. మీరు మీ పేరుతో కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ పేరుతో కానీ ఎవరి పేరుతో అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేరు ఇస్తే సరిపోతుంది. సో ఇక్కడ నేను నా నేమ్ తోటి క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ సింపుల్ నేను నవీన్ అని ఇచ్చేస్తాను. తర్వాత ఇక్కడ సింపుల్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, క్రియేట్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ఇది మీకు ఒక 1-2 సెకండ్స్ టైం అయితే తీసుకుంటుంది. టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ మీకు కావాల్సిన ఫోటో క్రియేట్ చేసి ఇస్తుంది. సో ఫైనల్గా మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా క్రియేట్ అయితే వచ్చేసింది అనమాట. చాలా బాగుంది. ఇక్కడ మన నేమ్ తోటి ఒక టీ షర్ట్ ఉన్న పర్సన్ అయితే ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మీరు చూడొచ్చు. మీకు ఇక్కడ దానిపైన ప్రెస్ చేసినట్టయితే మీకు ఈ విధంగా పెద్దగా కూడా చూపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు నవీన్ అని చెప్పేసి ఇక్కడ వచ్చేసింది. సైడ్ స్క్రోల్ చేసినట్టయితే ఇది చాలా కూల్గా ఉంది. నేను దీన్ని అయితే సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది మీరు ఇక్కడ 3 డాట్స్ పైన ప్రెస్ చేసి డౌన్లోడ్ పైన ప్రెస్ చేసినట్టయితే ఇది ఒక్కొక్కసారి డౌన్లోడ్ అవుతుంది, ఒక్కొక్కసారి విధంగా ప్రాబ్లం వస్తుంది. అందుకే మీ మొబైల్లో స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు కదా, సింపుల్ స్క్రీన్ షాట్ కూడా మీరు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. అది ఎంతవరకు కావాలో అంతవరకు మీరు క్రాప్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఈ ఫోటోని అయితే నేను ప్రజెంట్ తీసుకుంటున్నాను. ఇంకా వేరే ఫొటోస్ని కూడా మనం చూద్దాం. ఇవి కనుక మీకు నచ్చకపోతే మీరు మళ్ళీ జనరేట్ చేయొచ్చు. సో ఇక్కడ సింపుల్ నేను దీన్ని సేవ్ చేసుకొని మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చిన ఫోటోలు మీకు నచ్చలేదు అనుకోండి, మీరు మళ్ళీ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సింపుల్ క్రియేట్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీకు మళ్ళీ ఫ్రెష్గా 4 ఫోటోస్ అయితే క్రియేట్ అయ్యి వచ్చేస్తాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు కొత్తగా మళ్ళీ 4 ఫోటోలు అయితే ఇక్కడ రావడం జరిగిందనమాట. సో ఈ విధంగా మీరు మీకు నచ్చిన ఏ ఫోటో అయినా సరే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే దాన్ని ఇక్కడ నుంచి స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్, మీకు ఇక్కడ నుంచి క్రియేట్ అయిపోయి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫోటోస్ మీ గ్యాలరీలోకి వచ్చేస్తే వీటిని మీరు ఇక్కడ మీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే షేర్ చేసుకున్నట్టయితే చూసేవాళ్ళు కూడా కంపల్సరీగా షాక్ అయిపోతారు. సో మీరు కూడా ఈ విధంగా క్రియేట్ చేసుకొని మీరు వాట్సాప్ స్టేటస్గా కానీ లేకపోతే ఎక్కడైనా సరే సోషల్ మీడియాస్లో సెట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ చిన్న అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్ ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లో అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.